2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సరే కొన్ని సందర్భాలు ఎలా ఎదురవుతాయంటే ఒక మనిషికి తనకు ఆ కార్యక్రమం ఇష్టం ఉండదు. అది ఆఫీస్‌లో అయినా, లేదంటే ఇంట్లో రిలేషన్‌షిప్‌లో అయినా, ఎక్కడైనా కూడా కొన్ని మనం యాక్సెప్ట్ చేయలేని సిట్యుయేషన్స్‌ని మనం చూడాల్సి వస్తే, ఇంకా అలాంటప్పుడు మనకుంటది అటు బ్రెయిన్‌లోను, మనసులోను మనకి తెలియకుండానే మన పార్ట్స్‌లో కూడా ఆ టెన్షను, ఆ భయము, ఆ చిరాకు, ఆ ఫ్రస్ట్రేషన్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. బట్ నెక్స్ట్ ఏమైనా చేద్దాము అంటే నో ఆప్షన్. తప్పదు. ఖచ్చితంగా ఆ సిట్యుయేషన్‌ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ ఒకవైపు మన మైండ్, మన మనసు ఒప్పుకోదు. ఎలా ఇలాంటి సందర్భాల్లో మనం యాక్సెప్టెన్స్ లెవెల్స్‌ని పెంచుకోవాలి? ఓ మై గాడ్! బిగ్ క్వెషన్. చాలా కష్టం. నిజంగా అలాంటి సీన్‌లు రాకుండా ఉండడానికే కర్మ. కర్మ చేసే పనేంటి తెలుసా? నీకు నచ్చని సీన్‌లో ఏస్తది నిన్ను. నాకు మా ఆయనంటే ఎంతో అనుకునే వాళ్ళ దగ్గరకు ఒక బ్యాడ్ హస్బెండ్ ఇస్తది. యెస్. మా ఆవిడ నన్ను బాగా చూసుకోవాలన్న చోట రాంగ్ వైఫ్ వస్తారు. సో, నిజంగా కూడా మనని అట్లాగే టెస్ట్ చేస్తారు. హ్మ్. ఓకే. సో, అదేం శాడిజము, ఎందుకు అట్లా చేయాలి అనిపిస్తుంది గానీ, మనం చేసుకున్న కర్మే ఎక్కడి నుంచో వస్తుంది. సో, కొన్ని సందర్భాలు మనకు నచ్చనివి, మనకు వద్దనుకున్నవి వస్తాయి. వచ్చినప్పుడు రియాలిటీ చెక్ అనేది వస్తుంది అనేది తెలుసుకోవాలి. సో, ఇదే కర్మ రూపంలో నాకొస్తుంది. నేను ఏంటి ఒప్పుకోలేకపోతున్నాను ఇక్కడ? వాట్ యామ్ ఐ నాట్ ఆర్ అనేబుల్ టు యాక్సెప్ట్ ఇక్కడ అనేది ప్రతి వ్యక్తి, ప్రతి ఇరిటేషన్ సందర్భంలో, ప్రతి ఫ్రస్ట్రేషన్ సందర్భంలో తెలుసుకోవాలి. ఏదో ఒప్పుకోలేకపోతున్నాను రా. ఏంటి ఒప్పుకోలేకపోతున్నాను? వాళ్ళ యాటిట్యూడ్ అండి. ఓకే. వాళ్ళ యాటిట్యూడు నువ్వెందుకు ఒప్పుకోవాలి? యూ కమ్ ఫ్రమ్ దేర్. ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ లెవెల్ పెరగాలి అంటున్నామో, హ్మ్. అసలు నువ్వు ఎవడివి యాక్సెప్ట్ చేయడానికి? హ్మ్. నువ్వు ఎవడివిరా? హూ ఆర్ యూ టు యాక్సెప్ట్? ఇంత యూనివర్సల్ ప్లాన్‌లో ఇప్పుడు ఒక బటర్‌ఫ్లై మంచి బ్యూటిఫుల్ రెక్కలుంటే దాని మీద ఇలా ఇలా సర్కిల్స్ ఉంటాయి. నేను యాక్సెప్ట్ చేయను బాస్ అన్నావు. నువ్వు ఎవడివిరా బటర్‌ఫ్లై మీద యాక్సెప్ట్ చేయడానికి అనేది ఎంత సిల్లీగా Foolish. అనిపిస్తుందో, హ్మ్. అలాగే అవతలి వాడి బిహేవియర్‌ని నువ్వు ఎవడివిరా యాక్సెప్ట్ చేయడానికి అనే దానిలోకి వెళ్ళాలి. దట్ వే ఒక స్టెప్ పైకెళ్తాం. అవును, నేను యాక్సెప్ట్ చేసినట్టుగా వాడు ఎందుకు బిహేవ్ చేయాలి? నేను యాక్సెప్ట్ చేసినందుక వాళ్ళందరూ ఎందుకు ధర్మంగా ఉండాలి? ఇది మనకి ఇప్పుడొచ్చిన ప్రాబ్లం కాదు. ఎప్పుడో జన్మజన్మలుగా వచ్చింది. అర్జునుడు సైతం బాధపడ్డాడు ఇట్లా. అరే 5 ఊళ్ళు అడిగాంరా, 5 ఊళ్ళు ఇవ్వలేకపోతున్నారా ఏంటిది? వాళ్ళు చెప్పిన అజ్ఞాతవాసం వెళ్ళొచ్చాం, అన్నీ చేసొచ్చాం కదా! 5 ఊళ్ళు, 5 ఊళ్ళు ఇవ్వడానికి ఏంటి? ఇంత యుద్ధం చేయాలా అని. అంతే. కొంతమంది మన జీవితంలోకి నిన్ను అలా పరీక్ష పెట్టడానికే వస్తారు. భయపడిపోయావు, వణికిపోయావు, నీ విద్యను మర్చిపోయావు, నీ దగ్గర ఉన్న బాణాలు మర్చిపోయావు, నువ్వన్నీ మర్చిపోయి నేను ఒప్పుకోలేకపోతున్నాను, ఈ సిచ్యువేషన్ని నేను ఒప్పుకోలేకపోతున్నాను. అక్కడే సఫరింగ్ మొదలవుతుంది. వర్షాన్ని ఒప్పుకోలేరు తెలుసా కొంతమంది? వర్షం మన కంట్రోల్లో ఉండదు, కరెక్ట్ టైంకి పడుతుందండి అని ఇరిటేట్ అవుతారు. అవును సార్. ఓకే. వర్షానికి, కరెంటుకి, టెంపరేచర్కి, బయట పరిస్థితులకి, రోడ్డు మీద బంప్కి, ట్రాఫిక్ జామ్కి ఏది ఒప్పుకోలేరు. ట్రూ. ఎందుకంటే నాకు నచ్చినట్టుగా ఈ ప్రపంచం జరగట్లేదే అని బాధ. నాకు నచ్చినట్టుగా వాడు ఉండట్లేదు, నేను అప్రూవ్ చేసినట్టుగా వాడు బ్రతకట్లేదు, నాకు అనిపించిన న్యాయాన్ని అవతల వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఒక ఆవిడ నాతో మాట్లాడుతూ, అదేనా అండి మొగుడంటే? అలాగే ఉంటారండి మొగుడంటే అని ఏదో ఆవేశంలో చెప్పి, మొగుడంటే అలా ఉండాలి అని మనం డెఫినిషన్ పెట్టుకున్నాము కాబట్టి ఆ డెఫినిషన్కి అతను మ్యాచ్ అవ్వట్లేదు. అందుకే మనలో యాక్సెప్టెన్స్ రావట్లేదు. చాలా ఫండమెంటల్ ఇది. ఇది అర్థం చేసుకుంటే 100 కౌన్సిలింగ్ల థెరపీ వచ్చేస్తుంది. దట్ నేను వాళ్ళేదో మారడానికి కావాల్సిన ఒక థియరీ నా మైండ్లో పెట్టుకున్నా, ఆ థియరీకి తగ్గ అటాచ్మెంట్ నాకు దొరకట్లేదు. ఎవరైనా ఇంటికి వెళితే అండి, కనీసం నీళ్లు తాగుతారా అని అడుగుతారు కదండి, వాళ్ళు అడగలేదండి అన్నాడు. నువ్వు మీ ఇంటికి వెళ్తే నీళ్లు తాగుతావు అని అడుగుతారేమో, వాళ్ళు అడగరేమో, వాళ్ళకి ఆ బుద్ధి లేదేమో. ఇప్పుడు ఎన్నో జన్మల రికార్డింగ్లో టేప్ రికార్డర్ వేసుకుని వచ్చాడు, జన్మల కర్మలు. అలాగే ఉంటారు వాళ్ళు అలా నీళ్ళు ఇవ్వాలి అని అడగాలి అని నువ్వు ఒక థియరీ పెట్టుకున్నావు కాబట్టి దానికి అటాచ్ అవ్వట్లేదు చూసావా, అప్పుడు సఫర్ అవుతావు. అప్పుడు నీలో యాక్సెప్టెన్స్ రాదు. కనీసం కూర్చోమని చెప్పలేదండి. వెరీ వెరీ ఫండమెంటల్ ఇది. దట్ నువ్వు నీ మైండ్లో ఒక థియరీ పెట్టుకుని
ఆ థియరీకి తగ్గట్టుగా ప్రపంచం ఉండాలి అనుకున్నావు కాబట్టి సఫర్ అయ్యావు. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అవతల వాడికి ఒక థియరీ ఉంటుంది. నేను నీళ్ళు ఇవ్వకపోయినా నీళ్ళు తాగడానికి వచ్చాడా అనే థియరీ ఉందేమో వాళ్ళకి. కాబట్టి మనము వాళ్ళ థియరీని ఏంటో తెలుసుకునే ప్రయత్నము చేయొద్దు. నా థియరీకి తగ్గట్టుగా ఈ ప్రపంచం ఉండాలి అని ప్రయత్నము చేయకూడదు. అప్పుడు మనలో యాక్సెప్టెన్స్ లెవెల్ పెరుగుతుంది. దట్ నేను అనుకున్నట్టుగా ఈ ప్రపంచం అంతా పనిచేయాల్సిన పనిలే. ఎవ్రీవన్ హ్యాస్ దెర్ ఓన్ లైఫ్, ఎవ్రీవన్ హ్యాస్ దెర్ ఓన్ మైండ్ సెట్, వాళ్ళ ఓన్ టేప్ రికార్డర్, వాళ్ళ ఓన్ కర్మ బ్యాగేజ్. అట్లా మోస్తున్నారు వాళ్ళ కర్మ బ్యాగ్. మనకు కనిపించకుండానే అందరి భుజాల మీద కర్మ బ్యాగ్ మోస్తున్నారు అందరూ. నేను అనుకున్నట్టుగా వాడు బిహేవ్ చేయాలి అనేసరికి సరే కొన్ని రోజులు నేను యాక్సెప్ట్ చేసి బతుకుతానులే అని కొన్ని చేయగలం, అన్నీ చేయలేము. ఎందుకంటే అన్ని థియరీలకి ఇలా మ్యాచ్ చేసుకుంటా. అందుకని ఈ థియరీలు తగ్గించుకుని ఎవ్వడికి వాడి లైఫ్ బతికే హక్కు ఉంది. వాడి మైండ్లో నా గురించి ఏమనుకుంటాడో అనుకునే హక్కు వాడికి ఉంది. డజంట్ మ్యాటర్ టు మీ అన్లెస్ అండ్ అంటిల్ అది ఫిజికల్ అబ్యూజ్ అయితే తప్ప. ఎమోషనల్ అబ్యూజ్ మీరు తీసుకోవద్దు, ఎక్కించుకోవద్దు మైండ్లోకి. ఇది చాలా నేను చెప్తున్నాను కదా, ఎంత సింపుల్గా చెప్పానో అంతే ఈజీ. ప్రయత్నము చేయరెవరు. ఈ రోజు నుంచి ఆ ప్రయత్నం చేయాలి. నేను ఎవరిని బాస్ వాడిని ఫర్గివ్ చేయడానికి, నేను ఎవరిని ఎక్స్పెక్ట్ చేయడానికి. ఒకవేళ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశారనుకో, ఓకే నేను నిన్ను యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు రేపటి నుంచి ఇట్లా రింగు పెట్టుకుని రెడ్గా ఇట్లా పైపులు పెట్టుకుని రావాలి, అప్పుడే నేను యాక్సెప్ట్ చేస్తాను అన్నాం అనుకో, బతకలేం. అందుకని నీ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా వాళ్ళు బ్రతకరు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా నువ్వు బ్రతకాలని వాళ్ళు అనుకుంటే అయిపోతావు. సో బెటర్ ఈ ఎక్స్పెక్టేషన్ మాయలో పడి ఆ ఎక్స్పెక్టేషన్కి కొన్ని నేను సాక్రిఫైస్ చేసి యాక్సెప్ట్ చేశాను అనే ఓ గొప్ప సుపీరియర్ ఫీలింగ్లోకి వెళ్లకుండా ఐఎమ్ నో వన్ టు యాక్సెప్ట్ ఎనీథింగ్. నేను యాక్సెప్ట్ చేసినా వర్షం కురుస్తుంది, నేను యాక్సెప్ట్ చేయకపోయినా చేసినా రేపు పొద్దున సూర్యుడు ఉదయిస్తాడు. ఈ ప్రపంచంలో నేను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నోటి మీద సాల్ట్ వేస్తే సాల్ట్ అని తెలుస్తుంది. సో మెనీ ప్రాసెసెస్ నీ సంబంధమే లేకుండా జరుగుతుంది. నువ్వు ఎక్స్పెక్ట్ ఎందుకు చేస్తున్నావు, దాన్ని వాళ్ళు తగ్గట్టుగా బిహేవ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నావు, వాళ్ళు సరిగ్గా బిహేవ్ చేయలేకపోతే నువ్వు ఎందుకు ఇరిటేట్ అయిపోతున్నావు, వాళ్ళు నీకు తగ్గట్టుగా ఎందుకు డ్యాన్స్ వేస్తారు అనేది తెలుసుకోవాలి. వెరీ వెరీ లైఫ్ చేంజింగ్ ఇది. అప్పుడు అందరు హ్యూమన్ బీయింగ్సే, అందరూ ప్రాణులమే, అందరికీ ఒక లైఫ్, ఒక రికార్డింగ్, ఒక పర్పస్, ఒక మీనింగ్, ఒక థాట్ ప్రాసెస్ ఉంది. నేను ఎవ్వరితోనూ డిస్టర్బ్ కావట్లేదు అనేది వస్తుంది. హోప్ ఇది అర్థం కావాలి తెలుసా, చాలా డీప్. బట్ దీని గురించి కూర్చోవాలి, ఒక్కసారి ఆలోచించుకో, సాధన మెల్లిగా చేయాలి. ప్రాక్టీస్ చేస్తే అసలు ఎంత బాగుంటుంది తెలుసా. భుజం మించి ఒక 1000 కేజీలు బరువు తీసి పక్కన పెట్టినట్టు. నేను ఇంకా వాడెట్లా మా అత్తమ్మ ఎట్లా చేస్తుంది తెలుసా అండి. మీ అత్తమ్మ నీకు తగ్గట్టుగా ఎందుకు చేస్తుంది? చేయదు. ఆమె రూట్లో ఆమె కొట్టుకుంటూ ఆమె మైండ్లో ఒకటి నడుస్తుంటుంది. నా కోడలు ఎట్లా చేస్తుందో అని ఆమె మైండ్లో ఉంది. సో వాళ్ళు అట్లాగే ఉంటారు. సో చెడ్డవాళ్ళు ఎందుకంటే దుర్యోధనుడు అలా చేశాడు అని బాధపడితే అంతే, దుర్యోధనుడు బిహేవియర్ అలా ఉంటుంది. సో వెంటనే మనం అర్థం చేసుకోవాల్సింది, వాడి టేప్ రికార్డర్లో వాడున్నాడు, నేను నా టేప్ రికార్డర్ నేను నా లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. కొంతమంది రియల్ లైఫ్లో వచ్చి మనకి ఫిజికల్ ట్రామా యాక్సెప్ట్ చేయొద్దు. ఫిజికల్ ట్రామాకి నువ్వు సామధాన భేద దండోపాయాలు చేసుకోవాలి. అది కాక మిగతావన్నీ మైండ్కి తీసుకుని టెన్షన్ పడద్దు. సో ఎవ్రీథింగ్ ఆన్ మైండ్. అబ్సల్యూట్లీ, మొత్తం అక్కడే ఉంది గేమ్ అంతా. ఎప్పుడు ఉంటుంది సార్ క్లాసెస్ సెకండ్ బ్యాచ్? ఇది March 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 5 days కోర్సు, ఆన్లైన్ ఉంటుంది, జూమ్లో ఉంటుంది. మార్నింగ్ 6 to 7 పొద్దునే మంచిగా 6 to 7 చేసుకోవచ్చు. మంచి సాధనా ప్రక్రియ. అండ్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కూడా కింద మన వాళ్ళు నెంబర్ ఇస్తారు, మంచిగా జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉండి, డబ్బులుండి, వీలు కుదిరితే చేసుకోగలిగితే మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.